వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. మనకి పాత సినిమాల్లో విఠలాచార్య గారి సినిమాలను ఉండేవి. దాంట్లో ఏంటంటే ఆయన ఒక గొప్ప ప్రయోగం చేశారు. విఠలాచార్య గారు హీరో ఉంటాడు, ఎవరైనా అంత పెద్ద హీరో అయినా సరే ఆ హీరోని మాంత్రికుడు ఈజీగా తీసుకెళ్ళిపోవాలి అని అంటే ఫస్ట్ మాంత్రికుడు చేసే పని ఏంటంటే ఒక కుక్కను లేకపోతే చిన్న కుందేలును ఏదో ఒకటి చేసేస్తాడు ఆయన. లేదంటే మాయం చేసేయాలన్నా, హీరోని మాయం చేసేయాలన్నా, ఇలా ఎవరైనా సరే ఒక ఆబ్జెక్ట్ని ఏదైనా చెయ్యాలి అని అంటే ఆయన ముందు ఇది తమ్మిని బిమ్మిని బిమ్మిని తమ్మిని అంటారు కదా, అలాంటి ప్రయోగం ఒకటి ఆయన చేసేవారు విఠలాచార్య గారు. దాని మీద ఒక కథ కూడా ఉంది. ఏంటనంటే ఎన్టీ రామారావు గారు విఠలాచార్య గారికి డేట్స్ ఇచ్చారంట. డేట్స్ ఇస్తే ఆయన ఓ 10 రోజులు ఒక 20 రోజులు ఎన్ని రోజులు ఇస్తారు కదా హీరో డేట్స్. అప్పట్లో అంతే, ఇప్పుడంటే 200 రోజులు హీరోలు డేట్లు ఇస్తున్నారు, చాలా అంత లెంగ్తీగా తీస్తున్నారు. ఇస్తే ఒక 10-12 రోజులు ఎంతో అయిన తర్వాత రామారావు గారు మీ పోర్షన్ అయిపోయింది అన్నారంట విఠలాచార్య గారు. అదేంటి అయిపోవడం ఏంటి బ్రదర్, ఇలాగా నేను 20 రోజులు కదా ఇచ్చాను అని అంటే, లేదండి మధ్యలో మీరు ఇది రూపం మారిపోద్ది, మీది ఏదో కుందేలో తాబేలో ఏదో అయిపోతుంది, సో అది కథలో రన్ అవుతూ ఉంటుంది, సో క్లైమాక్స్ ఆల్రెడీ తీసేసాం కదా అంటే ఆయన షాక్ అయ్యారంట రామారావు గారు. అలాగా ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మనకి చంద్రబాబు నాయుడు గారిని చూస్తే సేమ్ అలాంటి ఒక విఠలాచార్య గారి కైండ్ ఆఫ్ ఇది గుర్తొస్తుందన్నమాట. ఏదన్నా ఇది చేయకూడదు అంటే దాన్ని ఎలాగా ఇది చేయాలి, స్కిప్ చేయాలి అనేటువంటి దాన్ని ఆయన మనం తాజాగా వీడియోలో కూడా చెప్పుకున్నాం. తమ్మిని బొమ్మిని చేయటం అంటాం కదా, అలాగనమాట. ఏదో ఒక మాయ చేసి దాన్ని, కానీ ఆయన చేయట్లేదు అన్నట్టు ఉండకూడదు, మళ్ళీ దానంతట అదే ఆగిపోయింది అంటే న్యాచురల్ కోర్స్ ఆఫ్ ఇదిలోనే అది ఆగిపోయింది అన్నట్టుగా. ఇప్పుడు ఇదంతా ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఆయన చాలా గట్టిగా అనౌన్స్ చేశారు. పైగా చాలా ఎక్స్పెరిమెంటల్గా ప్రత్యక్ష ఎన్నికలు పెడతా. వాస్తవానికి దాని మీద టీడీపీలోనే చాలా విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా వ్యతిరేకించారంటే. ఎందుకనంటే ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేకత చాలా తీవ్రంగా ఉంది ఈ 2 ఏళ్లలోనే. ఎందుకంటే మన సూపర్ 6 హామీలు అవి కూడా చెప్పినన్ని నెరవేర్చలేదు. ఇంకా అనేక అంశాల మీద స్థానిక ఇది ప్రజల్లో అయితే వ్యతిరేకత ఉంది క్షేత్రస్థాయిలో. కాబట్టి ప్రత్యక్ష ఎన్నికలు అంటే ఇంకా ఆల్మోస్ట్ ఎమ్మెల్యే ఎన్నికలు జరిగినట్టే. పరోక్ష ఎన్నికలు అంటే ముందు సర్పంచ్లను ఎన్నుకుంటారు, లేదా సిటీలో అయితే కార్పొరేటర్లను ఎన్నుకుంటారు, ఇలా మున్సిపాలిటీల్లో సిటీల్లో అయితే కార్పొరేటర్లను ఎన్నుకుంటారు, కార్పొరేషన్ చైర్మన్ ఇలాగ. ఇప్పుడు అలా కాదు, డైరెక్ట్గా కార్పొరేషన్ చైర్మన్ ఉంటాడు, అలాగే డైరెక్ట్గా సర్పంచ్ ఉంటాడు, డైరెక్ట్గా మేయర్ ఉంటాడు. సో వీళ్ళని డైరెక్ట్గా ఎమ్మెల్యేని ఎన్నుకునేటువంటి ప్రత్యక్ష పద్ధతి అంటే ఇది తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ పార్టీ శ్రేణులు చెప్పారు, ఒక్కటి కూడా ఏకగ్రీవం కాకూడదు అని. ఇదంతా జరుగుతున్న టైంలోనే వాస్తవానికి ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఉందో, ఎన్నికల కమిషన్ చేస్తున్నటువంటి సమగ్ర జాబితా, ఓటర్ల జాబితా యొక్క సమగ్ర ఇది ప్రక్షాళన అనేటువంటిది ఏదైతే జరుగుతుందో అది ఇంకా పూర్తి కాలేదు. దానికి అక్టోబర్ దాకా టైం ఉంది. ఈలోపు ఏంటంటే 40 లక్షల ఓట్లు, గల్లంతు ఓట్లు ఉన్నాయి, అంటే ఇన్వాలిడ్ ఓట్స్ ఉన్నాయి అనేటువంటిది ఆల్రెడీ బయట జరుగుతున్నటువంటి చర్చ. 40 లక్షలకు పైగా. సో ఇప్పుడు ఎస్ఐఆర్ అనేటువంటిది తుది జాబితా రావడానికి అక్టోబర్ దాకా టైం ఉంది. కాబట్టి ఎస్ఐఆర్ జాబితా, కొత్త జాబితా రాకముందే మీరు పాత జాబితాతో ఎలా స్థానిక ఎన్నికలకు వెళ్తారు అనేటువంటిది ఇప్పుడు వైసీపీ హైకోర్టులో పిటిషన్ వేసింది. లేళ్ల అప్పిరెడ్డి గారు ఎమ్మెల్సీ, ఆయన పిటిషన్ వేయటం జరిగింది. వాస్తవానికి ఇలా వేస్తారు ఖచ్చితంగా. లేళ్ల అప్పిరెడ్డి గారే కాదు, ఇంకా కొన్ని పిల్స్ అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ కూడా వేయటం జరిగింది. ఎందుకంటే ఖచ్చితంగా మీరు పాత జాబితాతో ఎలా వెళ్తారు అనేటువంటిది పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉన్న ఎవరైనా కూడా అడిగేటువంటి విషయం. అది ఇలా వెళ్తారని తెలిసే చంద్రబాబు నాయుడు గారు చేశారు అనేటువంటి చర్చ ఒకటి జరుగుతుంది. కారణం ఏంటంటే ఆయనకి స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు జరగడం ఇష్టం లేదు, కానీ అవి ఆయన నిర్వహించలేదు అనే అపప్రద ఆయన కలగకూడదు. ఎందుకంటే 2014 నుంచి 2019 మధ్యలో ఆయన స్థానిక ఎన్నికలు నిర్వహించలేదు అనేటువంటి అపప్రద చాలా గట్టిగా వచ్చింది. అంతకుముందు ఒకసారి కూడా ఆయన ఉన్నప్పుడు ఎప్పుడు కూడా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించరు అనేటువంటిది. వైసీపీ టైంలో నిర్వహించారు, అది మనం చూసాము. ఆయన మీద నింద పడకుండా దాన్ని మసిపూసి మారేడుకాయ చేయటం, ఇప్పుడు అదే మనం మాట్లాడుకున్న విఠలాచార్య గారి కైండ్ ఆఫ్ తమ్మిని బిమ్మిని చేయటం అనేటువంటి కాన్సెప్ట్లో ఇప్పుడు కనుక ప్రకటించేస్తే స్థానిక సంస్థల ఎన్నికలు అని ఖచ్చితంగా ఈ ఎస్ఐఆర్ ముందు వాళ్ళు వెళ్తారు. కాబట్టి అలాగా మేము ఎంతవరకైనా వెళ్తాం. ఇంకోటి బీసీ రిజర్వేషన్ కూడా ఇప్పుడు ఎందుకు తెర మీదకి తీసుకొచ్చారు అని అంటే,
ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ల మీద హైకోర్టులో ఆల్రెడీ జరుగుతోంది, ఆల్రెడీ ఫైల్ చేశారు. లేదు ఇది మీరు ఆల్రెడీ కోర్టు ఇవి ఉన్నాయి కాబట్టి మీరు స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఈ రిజర్వేషన్ కార్డు వాడటానికి వీల్లేదని ఆల్రెడీ హైకోర్టు ఇటీవలే చెప్పడం జరిగింది. ఆయన అందుకే ముందు కాళ్ళకు బంధం వేసి మనం ఇందాక చెప్పుకున్న వీడియోలాగా ఈయనకి తెలుసు వాళ్ళు అలా వెళ్తారని తెలిసే వైసీపీ వెళ్తే కనుక వైసీపీ ప్రజల ముందు దోషిగా నిలబడుతుంది, స్థానిక సంస్థల ఎన్నికలు ఆపినటువంటి దోషిగా నిలబడుతుంది, లేదా బీసీలకు ద్రోహం చేసినటువంటి దోషిగా వైసీపీ నిలబడుతుందని ఇది ఆల్రెడీ ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు ఓవరాల్గా ఏంటంటే ఈ ఎస్ఐఆర్ కంప్లీట్ కాకుండా అలాగే బీసీ రిజర్వేషన్ల విషయం తెలియకుండా స్థానిక సంస్థల ఎన్నికలు జరగవు కాబట్టి అది టెక్నికల్ గ్రౌండ్స్లో ఆగింది అని ఆయన సమాజం ముందు ఉంచడానికి, రాష్ట్రం ప్రజల ముందు ఉంచడానికి చేసేటువంటి ఇది ఒక ఫీట్, ఇది ఒక సర్కస్ అనేటువంటిది ఇప్పుడు రాజకీయ పరిశీలకుల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఎందుకంటే ఆ అవసరమైతే మేము సుప్రీంకోర్టు దాకా వెళ్తాం బీసీ రిజర్వేషన్ల విషయంలో అన్నారంటే ఎక్కడికి వెళ్ళినా ఆల్రెడీ సుప్రీంకోర్టులోనే కుదరదు, 50% మించి రిజర్వేషన్ కుదరదు అని చెప్పేసి ఉంది ఆల్రెడీ. వెళ్ళినా మళ్ళీ అదే జరుగుతుంది కాబట్టి ఇది తాత్సారం చేస్తారన్నమాట ఇలాగా. ఎందుకనంటే ఇప్పటికిప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే కనుక అది ప్రత్యక్ష పద్ధతిలో జరిగితే పరోక్ష పద్ధతిలో నిర్వహించడానికి ఇప్పటికే ఆల్రెడీ శాంతి భద్రతల విషయంలో చాలా బ్యాడ్ నేమ్ వచ్చేసింది. కేంద్ర హోంశాఖ కూడా చాలా సీరియస్ అయినటువంటి పరిస్థితి ఏపీలో. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు కనుక పరోక్షంగా నిర్వహించడం జరిగితే ఖచ్చితంగా ఇది మన దౌర్జన్యాలు, అధికార పార్టీ దౌర్జన్యాలు కానీ, అధికార పార్టీ అణిచివేతలు కానీ, హింస కానీ ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ శ్రేణులకు ముందే చెప్పారు ఏకగ్రీవం జరగడానికి సమస్య లేదు, మీరు పోరాడండి అని. అందువల్ల ఇప్పుడు డ్యామేజ్ ఎక్కువైపోతుంది. అలా అని ప్రత్యక్షంగా నిర్వహిస్తే ప్రభుత్వ వ్యతిరేకత, యాంటీ ఇన్కంబెన్సీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో ఈ రెండింటి మధ్య కూడా ఆయన ఎలాగైనా సరే స్థానిక సంస్థల ఎన్నికల్ని స్కిప్ చేయాలి ఈ టర్మ్కి అనేటువంటి ఒక ఇదిలోకి వచ్చి, ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత బయటపడిందని అంటే ఇంకా ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేస్తుంది జనరల్ ఎలక్షన్స్. సో అది వైసీపీకి అడ్వాంటేజ్. ఆల్రెడీ మనం సర్వే చూసాం, ఐఐటిఎన్స్ హైదరాబాద్ చేసిన సర్వే అన్ని రకాలుగా కూడా వైసీపీ టాప్లో ఉంది. ముఖ్యమంత్రిగా దాదాపు 44% మంది జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను ఆల్రెడీ వాళ్ళు డిక్లేర్ చేశారు. ఇంకా రైతులు, మహిళలు అన్ని అన్నిట్లో కూడా వ్యతిరేకత వచ్చేసింది, ప్రభుత్వ వ్యతిరేకత అనేటువంటిది క్లియర్గా అది సర్వే చెప్తోంది. ఓకే, సర్వే అనేటువంటిది ఎగ్జాక్టా అని అంటే మనం దాన్ని ఏమి ఎండార్స్ చేయట్లేదు. బట్ కొంత మూడ్ ఆఫ్ ద ఏపీ అని కూడా పెట్టారు వాళ్ళు. మూడ్ ఆఫ్ ద ఏపీ ఇదేం ఫైనల్ అని వాళ్ళు అనలేదు, ఎగ్జిట్ పోల్ లాగా వాళ్ళు ఏం చెప్పలేదు. సో ఈ అన్ని పరిస్థితుల దృష్ట్యా స్థానిక ఎన్నికలు అనేటువంటివి స్కిప్ చేసే ఉద్దేశంలోనే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అందుకే ఈ పన్నాగం పన్నారు. ఒక పక్క ఎస్ఐఆర్ కంప్లీట్ కాకుండానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తాను అంటాం, ఆటోమేటిక్గా ఆబ్వియస్లీ వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. ఈ బీసీ రిజర్వేషన్ల అంశం కూడా ఇప్పుడు తెర మీదకి తేవడంతో మళ్ళీ అది కోర్టుకు వెళ్తే మళ్ళీ ఆటోమేటిక్గా ఒకవేళ హైకోర్టు లేదు కుదరదు అన్నప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి ప్రొలాంగ్ చేస్తారన్నమాట. అది ఏమన్నా అంటే ఇదిగో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేదు అని ఎవరిని అడిగారు అనుకోండి, అదిగో కోర్టులో ఉంది, వైసీపీ వాళ్ళు కోర్టులో వేశారు అని చెప్పి ఎస్కేప్ అవడానికి ఆయన ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేశారు అనేటువంటిది జరుగుతున్న చర్చ. చూద్దాం ముందు ఎలాంటి పరిణామాలు ఉంటాయో. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.